హలో ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు సింధు శ్రీకాంత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చింతపండుతో చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుందండి. ఏ కర్రీలోకైనా పుల్ల పుల్లంగా, కారకారంగా భలే ఉంటుంది. ఫస్ట్ చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. లేదు తొందరగా కావాలి అని అంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. చింతపండు నానేస్తుంది. ఇలా నానిన చింతపండుని మెల్లిగా హ్యాండ్తో స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేస్తూ చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసేయాలి. ఇలా చేతిని అడ్డుపెట్టి వేరే గిన్నెలోకి ఇలా పోస్తూ ఉంటే వేరైపోతుంది. ఇలా చింతపండును తీసేసి ఆ చింతపండు పులుసుకి వాటర్ని అడ్జస్ట్ చేయాలి. ఎంత సరిపోతున్నాయో అంతా చూసుకోవాలండి. సో ఇందులోనే వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు రుచి చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. తర్వాత ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. సో ఇలా చేతితో స్మాష్ చేస్తూ ఉంటే దీని ఫ్లేవర్ అనేది చారుకి పడుతుంది. సో ఇలా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి. పోపు ఇక అందరికీ తెలిసిందే. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, జీలకర్ర, ఆవాలు, తగినన్ని నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేస్తే బాగుంటుందండి చారు. సో అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సో పచ్చగా దంచిన వెల్లుల్లి అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇందులో కరివేపాకు అండ్ కొత్తిమీర ఆకు వేసుకొని బాగా కలుపుకొని ఇంతకుముందు మనం తయారు చేసుకున్న చారుని ఇందులో పోసేసుకోవాలి. అంతే అండి, మనకు కావాల్సిన చారు రెడీ అయిపోయింది.